ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పాప కేర్ టేకర్ గా వాళ్ళ మేనత్తా మామూలు ఉంటారు. మీరెవరండి మీ దగ్గర ఉంచుకోవడానికి? అది కాదు సార్, ఆ పాప ఇష్టాన్ని కూడా గ్రహించండి. వాళ్లతో ఉండనంటుంది కదా సార్. మీరు నాకు చెప్పడం ఏంటండి? ఏ కానిస్టేబుల్స్ సార్, ముందు పాపను కిడ్నాప్ చేసి నీ పెద్ద మనుషుల్ని లోపలేండి. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? మేమేం తప్పు చేయలేదు సార్. సార్ పాప గురించి ఆలోచించండి సార్. సార్ సార్ పాప ఏడుస్తుంది సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నా మాట వినండి సార్. సార్ 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 ప్లీజ్ సార్, మా అమ్మ నన్ను అరెస్ట్ చేయకండి ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను. మా అమ్మ నన్ను వదిలేయండి సార్. ప్లీజ్ సార్, వదిలేయండి సార్. మేడం సార్, ప్లీజ్ సార్, మీరు చెప్తే వింటారు సార్. ప్లీజ్ సార్, మా అమ్మ నన్ను విడిపించండి ప్లీజ్ మేడం, ప్లీజ్. మీరు ఒక్క మాట చెప్తే వింటారు ప్లీజ్. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. వాళ్ళు చెప్పారని మా అమ్మ నన్ను లాకప్ చేయకండి సార్. వాళ్ళు కిడ్నాప్ చేయలేదు సార్. మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ సార్, మా అమ్మ నన్ను విడిపించండి సార్. జై సార్కి నేను నచ్చానంట. మేమంతా ఓకే అంటే నన్ను పెళ్లి చేసుకుంటానని ఫటాఫటా చెప్పేశారు. అదిగో అక్కడున్నారా? అదుగురా. వీడేంట్రా ఒక్కడే కూర్చున్నాడు? లారా చూద్దాం. ఏంట్రా మావా, క్లాస్కి రాకుండా ఇక్కడే ఉండిపోయావు? కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంట్రా? నువ్వు కాలేజీకి వచ్చావో రాలేదో, ఎక్కడున్నావో ఏమైపోయావో అని మేమంతా టెన్షన్ పడుతున్నాం రా. ఇప్పుడేమైంది? నేను ఇక్కడే ఉన్నాను కదా. అంత చిరాకు పడ్డావు ఎందుకురా? ఏమైందిరా? జాను మాట్లాడింది. జాను మాట్లాడడం ఏంట్రా? తను మనల్ని తంతుంది కూడా. కోతి వేషాలేస్తే. ఆగండ్రా. విశ్వ నువ్వు చెప్పు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు జానుకి పెళ్లి చేయాలనుకుంటున్నారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాకపోతే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చేస్తారేంట్రా? రే ఈడియట్, విశ్వాన్ని పూర్తిగా చెప్పనివరా ముందు. చెప్పమను. పెళ్లి కొడుకు ఎవరో కాదురా, కాలేజ్కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన మన జై గారు. జాను వాడికి ఇంప్రెస్ అయిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పిందా? నువ్వన్నది రివర్స్ లో జరిగిందిరా. జై గారికి జాను నచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగారంట. ఇంకా గారు గీరు అంటావేంట్రా? నీ లవర్ని వాడు తన్నుకుపోతుంటే. నీకు చిలక చెప్పినట్టు చెప్పాం కదరా, డిలే చేస్తే ఛాన్స్ పోతుందని. ఆడపిల్ల ఒకరికి మనసిస్తే మళ్ళీ ఇంకొకరి వైపు కన్నెత్తి కూడా చూడదురా. టెన్షన్ పెట్టకండ్రా. రే మామా, ఆ జైగాడు జాను వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రపోజల్ మాత్రమే పెట్టాడు. ఇంకా జాను ఒప్పుకోలేదు కదరా. ఏమోరా, ఏం చెప్పలేదు. బట్ అలా అని ఎస్ కూడా చెప్పలేదు. ఈ లోపు నువ్వు వెళ్ళి నీ మనసులో మాట చెప్పేచ్చు కదరా. అవునరా, చెప్తే తప్పకుండా నీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది. ఏ జరిగితే అది జరుగుతుంది. జానుకు నిజం చెప్పే. సార్, నేను చెప్పేది వినండి సార్. వసుంధర మేడం గారికి ఇచ్చిన మాట ప్రకారమే ఖుషిని మా ఇంటికి తీసుకువెళ్ళాను సార్. ఖుషి నా కూతురు. ఏమయ్యా సార్, ఈ స్టోరీ అంతా ఏ సినిమాలోదయ్యా? సార్ నవ్వుతున్నాడయ్యా. నీకు నవ్వు రావట్లేదా ఏంటి? ఆమె జరిగిందే చెప్తుంది సార్.
అబ్బచ్చా కట్టుకథలు అనిపించడం లేదా నీకు? సార్ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను సార్. చూడమ్మా, మాకు సాక్ష్యాలు కావాలి, ప్రూఫ్లు కావాలి. మాటిచ్చాను రాసిచ్చానంటే చల్లదు, మా కళ్ళకి కనపడాలి. సార్ నన్ను నమ్మండి సార్. తులసి, మా అమ్మ చనిపోయిందని నువ్వు డ్రామాలు ఆడుతున్నావు. మేడం అప్పుడు మీరు కూడా ఉన్నారు కదా మేడం. Shut up! నన్ను వీళ్ళ ముందు ఫూల్ని చేయాలని చూడకు. చూడు తులసి, పవిత్రమైన మొక్క పేరు పెట్టుకున్న నువ్వు నటిస్తుంటే చీ 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 చీ. నీ వ్యక్తిత్వం అపవిత్రమనే ఫీలింగ్ నాకు కలుగుతోంది. భార్గవ్ గారు, ఏయ్, ఏంటి అరుస్తున్నావు? ఏంటి సార్ సార్ ఏంటి అరుస్తున్నావు? సార్ సార్ నా కూతురు క్యారెక్టర్ గురించి అనుమానించిన ప్రశ్నించిన అతనికి మర్యాద ఉండకుండా పోతుందని హెచ్చరిస్తున్నాను. అయ్యో మీరు ఊరుకోండి. ఆడపిల్ల ప్రాధేయపడుతూ మాట్లాడుతుంది కదా, మీరు ఆవేశపడి విషయాన్ని పెద్దగా చేయకండి. నీ మొగుడికి చెప్పు, ఇవాళ ఇంకా ఎవరిని లాఠీ చార్జీ చేయలేదు. రోజుకి ఒక్కరి కాళ్ళైనా విరగొట్టడం నాకు అలవాటు. మీరు కాస్త ఓపిక పట్టండి నాన్న, నేను మాట్లాడుతున్నాను కదా. సార్ సత్య ప్రమాణకంగా చెప్తున్నాను, నన్ను నమ్మండి సార్. కబుర్లొద్దు కానీ వసుంధరా మేడం మరణ వాంగ్మూలం రికార్డ్ చేసుందా? లేదు సార్. మ్యాటర్ ఓవర్. నీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఆపేసి పాపను వాళ్ళకిచ్చే. ఖుషి రా, మన ఇంటికి వెళ్దాం. రమ్మని చెప్తున్నాను కదా. ఏయ్, ఎందుకు ఇలా విసిగిస్తున్నావు? కాపాడకండి మేడం, చిన్నపిల్ల. దేశం ముదిరిని చేశారు వీళ్ళు. అయినా సిఐ గారు, మేము అత్తమామలు అని ప్రూవ్ అయినప్పుడు పిల్లని మాకు హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇంకా ప్రాబ్లం ఏంటండి? తీసుకెళ్ళమని చెప్పాగా సార్. ఖుషి రా, రా ఖుషి రా, రా. అరే రమ్మంటున్నానా, రా. నోరు ముయ్, రావే నువ్వు. మేడం, చిన్న పాపని కొడతారా మేడం? ఏంటి అరుస్తున్నావు? వాయిస్ తగ్గించు. ఖుషి, తులసితో మీ నాన్న పెళ్లి సంబంధం కుదరకపోయి ఉంటే మీ డాడీ ప్రాణాలు పోగొట్టుకునేవాడే కాదు. మా అమ్మ కూడా నిన్ను 100 ఏళ్ళు బ్రతికేది. ఇద్దరి ప్రాణాల్ని పొట్టన పెట్టుకున్నా ఇలాంటి బ్యాడ్ గర్ల్ తో ఎందుకుంటా? రా, వచ్చేసాయి. పాపనిస్తావా లేకపోతే లేనిపోని కేసులని మీ నెత్తి మీద పెట్టి ఈ ముగ్గుని లోపలేమంటావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.